ఒక డాక్టర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో కార్ టైర్ అనేది పంక్చర్ అవుతుంది. ఒక సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత కొంతమంది అక్కడ అబ్జర్వ్ చేసి సార్ టైర్ పంక్చర్ అయిందని చెప్పగానే సిగ్నల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో టైర్ పంక్చర్ షాప్ ఉంటే అక్కడ వెళ్ళి ఆపి ఆ పంక్చర్ షాప్ అతన్ని పిలిచి బాబు టైర్ పంక్చర్ అయింది చూడు అంటే అతను ఏం చేస్తాడు, చూసి టైర్ నింపిన తర్వాత దాదాపుగా 30 పంక్చర్లు తీస్తాడు దాంట్లో. సో ఆ 30 పంక్చర్లకు 3,000, దాని తర్వాత యాంటీ పంక్చర్ లిక్విడ్ పోసి దానికో 2,000, టోటల్ గా 5,000 రూపాయలు టోపీ ఇచ్చాడు. పాపం 5,000 రూపాయలు దోచుకున్న పాపం ఆ డాక్టర్ దగ్గర. 5,000 రూపాయల కొత్త టైర్ వస్తుందిగా. ఇలాంటి పంక్చర్ స్కామ్స్ ఇండియాలో చాలానే జరుగుతాయి. ఇలా అంటే పెట్రోల్ బంక్ లో హెయిర్ చెక్ చేసే టైంలో వాల్ పోయింది సార్ అంటాడు వాడు. వాల్ పోలేదు, వాడే కట్ చేస్తాడు. వాడు కట్ చేసిన తర్వాత ఆ వాల్ వేయడానికి టైర్ మొత్తం ఓపెన్ చేయాలి. టైర్ ఓపెన్ చేసిన తర్వాత వాల్ వేసే టైంకి ఆటోమేటిక్ గా తెలియకుండా ఒక 4-5 పంక్చర్లు ఆటోమేటిక్ గా చేస్తాడు. డబ్బుల్ని టైం ని రెండు వేస్ట్ చేసుకుని మెల్లగా ఇంటికి వెళ్ళిపోతాం అక్కడ నుంచి. సో ఇలాంటి పంక్చర్ స్కామ్ లో మీరు పడద్దు అనుకుంటే ఈ 3 ట్రిక్స్ ని ఫాలో చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి టైర్ లో ఎయిర్ చెక్ చేసే టైంలో కార్ నుంచి బయటికి దిగి చూస్తుండాలి ఏం చేస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి పంక్చర్ చేసే టైంలో ఫోన్ లో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి ఎలా చేస్తుండే పంక్చర్ అని చెప్పేసి.